నిన్న ప్రజాస్వామ్యం గురించి బీఆర్ఎస్ భవన్ లో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన పుట్టా మధు నిలువెల్ల విషంతో కూడిన నీ అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడవచ్చునా? ఎన్టీవీ ఏదో కథనం వేసిందని ఓ నాపై ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని మాట్లాడుతా ఉన్నావు. నిజంగా మహనీయుల విగ్రహాల గురించి మనం మాట్లాడదామా? 9 సంవత్సరాల నుంచి అక్కడనే పెంచకల్పేట గ్రామంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్ మీదనే ఆ అంబేద్కర్ విగ్రహం ఉంది. మరి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు జెడ్పీ చైర్మన్ గా ఉన్న నువ్వు, ఆ ప్రాంతానికి సంబంధించిన జెడ్పీటీసీగా ఉన్న నువ్వు 9 సంవత్సరాలు ఆ మహనీయుడైన అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ముసుగు తొలగించి ఎందుకు ఓపెన్ చేయలేదు? పెంచకల్పేట గ్రామానికి ఏదైతే డబుల్ రోడ్ శాంక్షన్ అయింది, దాన్ని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ఓపెన్ చేద్దామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాయో అప్పుడే ఎందుకు ఓపెన్ చేయాలన్న ఆలోచన నీకు వచ్చింది? ఎన్టీవీ కథనం తప్పేమున్నది? నువ్వు చేసిన అభివృద్ధి ఏంది? నువ్వు చేసిన అభివృద్ధి రౌడీయిజం, రాక్షసత్వం, మారణ హోమం తప్ప ఈ 10 సంవత్సరాల కాలంలో, నీ ప్రభుత్వ కాలంలో నువ్వు చేసిన మంచేంది? నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడమా? నల్లగున్న జీడిగింజ అంటే నాకేంది నవ్విపోతురుగా సిగ్గు అన్నట్టున్నది నీ పంచాయతీ. హత్యల నువ్వే అంబలి గురించి చెప్తాను, అభివృద్ధి గురించి చెప్తాను, చదువుల గురించి చెప్తాను. మరి హత్యల గురించి ఎవడు చెప్తాడు? హత్యల గురించి ఎవడు చెప్పాలి? హత్యా రాజకీయం నువ్వు సాగించిన నీచ క్రీడ గురించి ఎవరు చెప్పాలి? సిబిఐ నిన్ను ఇట్లా అరెస్ట్ చేస్తుంది. ఏదో సిబిఐ అయితే నేను గజగజ వణుకుతానని అంటాను. నీ అల్లుడే గారా బై? సిబిఐ దాకా ఎందుకు? నీ ప్రభుత్వంలో నీ పోలీసులు మొట్టమొదటి నిందితుడిగా A1 గా ఉన్నది నీ అల్లుడిని అరెస్ట్ చేసిర్రు. నీ అల్లుడు 6 సంవత్సరాల కాలం పాటు నీ దగ్గరనే ఉన్నాడు, నీ దగ్గరనే పన్నాడు, నీ దగ్గరనే తిన్నాడు, నీ పైసలతోటే నడిచింది. నీ క్వాలిటీలనే తిరిగిండు, నీ నోళ్ళనే తిరిగిండు. నీ అల్లుడే A1 వామనరావు దంపతులల్లా. నీ మండల పార్టీ అధ్యక్షుడే A2. నీ మండల పార్టీ అధ్యక్షుడు A2 కేసీఆర్ పుట్టినరోజు నాడే అతి కిరాతకంగా చంపిర్రు. సిబిఐ అరెస్ట్ చేయదా? సిబిఐ ఇదే పద్ధతిలో నిన్ను అరెస్ట్ చేస్తుంది, ఇదే స్టైల్లా. సిబిఐ అరెస్ట్ చేయదా? నీ హత్యల గురించి చెప్తలేవు. 37 ఏళ్ల నుంచి బాగా పెద్దగా మెదిలినా అని చెప్తా ఉన్నావు. 37 ఏళ్ల నుంచి నీకు పైసలు ఎక్కడి? నువ్వు ఏడ పొలం దున్నినావు? నువ్వు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడివి. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు పైసలు? నువ్వు ప్రజాస్వామ్యవాదుల మీద నువ్వు దాడి చేసి నువ్వు మళ్ళా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతానవేంది? ఎక్కడిది నీకు 10 కోట్ల బిల్డింగ్? ఎక్కడిదా నీకు? నువ్వేం కష్టం చేసినావు? నీ భార్య ఏం కష్టం చేసింది? ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు 10 కోట్ల బిల్డింగ్? నీ ఇంటి చుట్టూ 4 ఫార్చునర్లు తిరుగుతున్నాయి, 3 ఇన్నోవాలు తిరుగుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు పైసలు? నీ బిడ్డకు మంచి సంబంధాన్ని చూసి అల్లుని చూసి ఐపీఎస్ అల్లుని చేసావు. ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చేసావు. ఏ నుంచి వచ్చినాయి పైసలు? సామాన్య బిడ్డవేనా? చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి పుట్టిన బిడ్డవేనా నువ్వు? ఎట్లా వస్తున్నాయి నీకు పైసలు? ఏడ పైసలు వసూలు చేయాలట? ఎక్కడే నీకు పైసలు? నీ పైసలు సీక్రెట్ చెప్పు. నీకు పైసలు ఎట్లా వస్తాయి? నువ్వు ఏం బిజినెస్ చేసావు? నువ్వు ఏం ఐటీ కట్టావు? ఏం జిఎస్టీ కడతానో? నీకు ఎక్కడ ఈ పైసలు? పైసల గురించి మాట్లాడతాను, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాను, బహుజనవాదం అంటాను. ఏ బహుజనవాదం? బహుజనవాదం అంటే నీకు ఎమ్మెల్యే పదవి ఉండగా నీ భార్యకు సర్పంచ్ పదవి, మున్సిపల్ చైర్మన్ పదవి ఉండాలనా? నువ్వు జడ్పీ చైర్మన్ ఉంటే నీ భార్య మున్సిపల్ చైర్మన్ పదవి ఉండాలనా? అది బహుజనవాదమా? అది బీసీ వాదమా? నీ ఒక్కరికే 4 పదవులు ఉండడు బీసీ వాదమా? అంబేద్కర్ మన పుట్టినీళ్ళు తిరిగినా, నేను గుళ్ళు తిరగలేదు, మహనీయుల విగ్రహాలు తిరిగినా అంటాను. రక్తపు మరకలతోటి నువ్వు అంబేద్కర్ ముట్టుకుంటే అది పాపం కాదా? 8 ఏళ్ళు చెత్త కుప్పల వారేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మేము తీసి నా ఊరి నడిచంటల్లో పెడతాడు, ఉరికొచ్చి నువ్వు ప్రారంభోత్సవం చేస్తా అంటాను. ఏంది నీ ఆ బహుజనవాదం? అంబేద్కర్ వాదం అంటే ఎంతమంది దళితులకు నువ్వు ఇల్లు కట్టించను? ఏదో ధన్వాడల ఇండ్ల గురించి చెప్తాను. ఇంద్రమ్మ ఇండ్ల గురించి మాట్లాడే అర్హత నీకుందా? 10 ఏళ్ళ అధికారంలో నువ్వు ఒక్కిల్లు కట్టించిన వారపై చాలా నేను మీ సంగీకించుకుంటా. ఒక్కిల్లు కట్టించిన నువ్వు 10 ఏళ్ల కాలంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవా? మంత్రి నియోజకవర్గంలో 10 ఏళ్ల కాలంలో జడ్పీ చైర్మన్ గా ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు ఒక్కిల్లు కట్టించినవా? మేము ఇలా 1400 ఇల్లు కడుతున్నామని నువ్వే చెప్తాను. 3500 1400 ఇల్లు గ్రౌండింగ్ అయిందని నువ్వే చెప్తాను. సిగ్గులేదు సన్నాసి. మళ్ళా నీకు సిబిఐ భయం ఉంది కాబట్టి ఈ పిచ్చి పిచ్చి పనులని ఎత్తావు నువ్వు. 100% నువ్వు చేసే తప్పుడు పనులకు ఆ ఏదో నేనంటే వేరైతుంది. నిజంగా నువ్వు పుట్టాలింగమ్మ గనక పుట్టినోడి అయితే నువ్వు మాట్లాడే చిల్లర మాటలకు, నువ్వు చేసే చిల్లర పంచాయతీకి మీ అమ్మ, నువ్వు చేసే చిల్లర పనులకు ఎన్నడో చచ్చిపో. నువ్వు మాటి మాటికి మీ అమ్మ పేరు చెప్తే ఒక పుట్టాలింగమ్మ అని. నువ్వు చేసే నీ అంత నీచుని కన్నందుకు నీ తల్లి కూడా ఎన్నడో మానసికంగా చచ్చిపోతుంది. యూజ్లెస్ ఫెలో. మాట్లాడేటప్పుడు అర్థం ఉండాలి. ఏ సంస్కారం నేర్పిందిరా భయ్? మీ మీ తల్లిదండ్రులు నేర్పిరా? ఒక మంత్రిని పట్టుకొని జోకర్ అనమని ఏ సంస్కారం నేర్పింది? ఎవరు నేర్పిండు నీకు ఈ సంస్కారం? నీ నాయకత్వం నేర్పిందా? యూజ్లెస్ ఫెలో. ఏ సంస్కారం నేర్పిందా? నువ్వు ఏడ పొలం పని చేసినావా నీకు ఆస్తులు వస్తాయి? ఏడ రైస్ మిల్లులు నడిపినావా? లేకపోతే లిక్కర్ దంద చేసినావా? లేకపోతే రోడ్ల దంద చేసినావా? కాంట్రాక్ట్ ఫీల్డ్ చేసినావా? నీకు ఎక్కడి పైసలు?
ప్రజాస్వామ్యబద్ధంగా నీ చరిత్ర బాగా చెప్పాలంటే నీ చరిత్ర పుంకాలుగా పుట్టాలుగా ఉన్నది నీ చరిత్ర. నీ చరిత్ర కేర్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్ గాడివి. చెప్పులు కూడా లేకుండే నీకు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రతిదీ లీగల్ దందే. నేను బెదిరించినా, నేనేమన్నా అడిగినా అంటాను. నీ పనేంది? నిలువెల్ల విషం నీది. నిలువెల్ల విషం. నిలువెల్ల విషాలతోటి కూడినటువంటి రాజకీయం చేస్తున్నావు నువ్వు. నువ్వే చెప్తాన్నావు గదా! 10 సార్లు పోటీ చేస్తే 8 సార్లు ఆ కుటుంబాన్ని ఆదరించిర్రని. డబ్బుల దందా గురించి మాట్లాడతావా? నీకన్నా డబ్బులెక్కడున్నయి? ఎవరికెక్కువున్నయి? ఏ బీసీ బిడ్డకు నీకన్నా ఎక్కువ డబ్బులున్నయి. చూసు నీతోటి రెండోటి ఎవడు డెవలప్ అయిండు? ఏ ఒక్కడిని డెవలప్ చేసినావు? నువ్వు నువ్వు సోకులు చేసుడు, నీ కుటుంబం హైఫై బతుకుడు. ఎందుకు బతకద్దు? నీతోటున్న కొడుకులకు, బిడ్డలకు ఐపీఎస్ సంబంధాలు ఎందుకు రావద్దు? నీతోటున్న కొడుకుల బిడ్డలకు ఎందుకు బిజినెస్ మ్యాగ్నెట్‌ల సంబంధాలు రావద్దు? ఎందుకు వాళ్ళ బంగ్లాలు ఖరీదైన బంగ్లాలు ఉండద్దు? వారు ఖరీదైన కార్లలో తిరగద్దు? నువ్వు ఒక్కడివి తిరుగుతూనే బహుజనవాదమా? ఏ సంస్కారం నేర్పిండ్రా భయ్? పక్క మూడే ఓట్లు అంటారే. మూడే ఓట్లు నేను కాపు బిడ్డను ఎక్కువున్నాయి అంటానవేంది? మేమంటానమా కులాల గురించి? మూడోట్లుంటే పోటీ చేయరాదా? ఓట్లతోటి కాదురా నాయన. ఈ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడు. నీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడి? నీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీ. నీకు రాజకీయ భవిష్యత్తు ఎక్కడి? సిగ్గులేనోడా ఇంకా ఇకిలించకుండా మాట్లాడతానావు హైదరాబాద్ పోయి. ఈడ తీసిన సిగ్గు, ఈడ పోయిన మానం సరిపోదని హైదరాబాద్ పోయి ఆడిపోయి సిగ్గు మానం తీసుకుంటానవా? ఇంక ఇకిలించుకుంటా నేనున్నా సొక్కమని మాట్లాడతానావు. ఎన్టీవీ నీ గురించి ఒక మహనీయుల కథనాలు కాదు. నీ అంబలి సంగతి, నీ హత్యల సంగతి అన్ని రాయనుండే. ఏమో బ్లాక్‌మెయిల్ చేస్తానా ఆయన? ఏం బ్లాక్‌మెయిల్ చేస్తాను? నేనే ముసుగు తీసినోళ్ళ గురించి చర్చ జరగాలంటారా? ముసుగు తీసింది అంబేద్కర్ వాదులతోటి, ప్రజా సంఘాలతోటి, దళిత బిడ్డలతోటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతోటి కలిసి అంబేద్కర్ గారి విగ్రహం దండేసింది నేనే. చర్చకు రా. రా. చర్చకు రా. చూసుకుందాం దా ఏరికతో. నీ హత్యలు, నీ పైసలు, నీ ఖాతాలు, నీ కార్ఖానాలు మొత్తం జాటా ఉంది. హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పెడతానావు సిగ్గులేని సన్నాసి. మంచిగుండు. బరాబర్ సిబిఐ నిన్ను అరెస్ట్ చేస్తది. చెయ్యదా? నీ అల్లుడు ఎవరు కాదా? నీ ప్రభుత్వమేగా అరెస్ట్ చేసింది. నీ ప్రభుత్వమే కదా నీ అల్లుడిని అరెస్ట్ చేసింది. నువ్వు కాదా దాన్ని పురమాయించింది? ఆ కారు నీది కదా? పైసలు నీ భార్య అకౌంట్లోకి వెళ్ళి పోలేదా? ఏమో పదే పదే సొక్క పూస అని చెప్తాను. నువ్వే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే, నువ్వే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, రక్తం మరకలతోటి ఉన్న నువ్వే అంబేద్కర్‌ను ముట్టుకుంటే ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఉంటదా? చేసిన తప్పులకు తప్పైందని మంత్రిని ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకో. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చెయ్యి. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి దాడులు చేస్తాం, వాళ్ళ మీద అటాక్ చేస్తాం. ఏంది నువ్వు అటాక్ చేసేది? నేను ఓపెన్ మాట్లాడా. 2014లో నువ్వు గెలిచిన రోజు ఏం జరిగిందిరా భయ్? 2014లా నువ్వు గెలిచిన రోజు ఎంత మంది ఇళ్ళ మీదకి దాడి జరిగింది? ఎంత మంది మీద భౌతికంగా దెబ్బలు పడ్డాయి? ఎన్ని పండ్ల షాపులు ఖరాబ్ అయినాయి? మంత్రిని అల్లకల్లోలమైంది. మీ సిఐఎస్ పోలీసులను పెట్టాల్సి వచ్చింది నువ్వు గెలిచిన రోజు. నువ్వు అరాచకత్వం గురించి, నువ్వు ప్రజాస్వామ్యం గురించి, నువ్వు నీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సిగ్గువద్ది సన్నాసి. థ్యాంక్ యూ.